యుఏఈలోని ఒక నగరమైనటువంటి రైస్ అల్ ఖైమా ఈ యొక్క నగరాన్ని కూడా మేము లేపేస్తాం, మొత్తం పేల్చేస్తాం, కాబట్టి ప్రజలందరూ కూడా సురక్షిత ప్రాంతాలకు వెళ్ళిపోవాలని ఇరాన్ అయితే ప్రకటించింది. ఐఆర్జీసీ ఈ ప్రకటించడం మాత్రమే కాదు, ప్రజలు ఏ ఏ రకాలుగా బయటికి వెళ్ళిపోవాలని ఒక మ్యాప్ కూడా విడుదల చేసి అనేక మార్గాలను అయితే సూచించింది. తొందరగా వెళ్ళిపోవడానికి ఇదే మంచి మార్గం, కాబట్టి వెళ్ళిపోండి, మేమైతే ఈ యొక్క నగరాన్ని ఉపేక్షించము, ఎందుకంటే ఇక్కడి నుంచే ఇరాన్కి చెందినటువంటి దీవుల మీద దాడులు చేసింది అమెరికా, ఇజ్రాయెల్, కాబట్టి మేము ఈ యొక్క నగరాన్ని కూడా టార్గెట్గా పెట్టుకున్నాము అన్న విధంగా అయితే ఇప్పుడు ఇరాన్ ప్రకటించింది. ఐఆర్జీస్ అయితే ఉపేక్షించేది లేదు, ఖచ్చితంగా ఈ నగరాన్ని పేల్చేస్తాం, ప్రజలు వెంటనే అప్రమత్తమై వెళ్ళిపోవాలని చెప్పడమే కాకుండా యుఏఈకి సవాల్ కూడా చేసింది ఇరాన్ అంటే ఐఆర్జీసీ. అయితే ఇప్పుడు యుఏఈ ఏమంటుంది, ఈ యొక్క ప్రాదేశిక ప్రాంతాల మీద దాడి చేయడం అనేది చట్టాలకి విరుద్ధం, పైగా ఖురాన్కి కూడా విరుద్ధం అన్న విధంగా యుఏఈ అయితే చెబుతుంది. మేము దాడులు ఆపడమే కాకుండా మేము కూడా ప్రతిఘటిస్తాం, మాకు ఆ హక్కు ఉందని యుఏఈ చెబుతుంది, కానీ ప్రతిఘటించడం లేదు. ఈ నగరం మీద కనుక దాడి చేస్తే అది చాలా తీవ్రమైనటువంటి ఎఫెక్ట్ పడుతుంది యుఏఈకి. అయితే ఇప్పుడు అమెరికాకి చెందినటువంటి దళాలు ఈ నగరాన్ని కూడా కాపాడడానికి ప్రయత్నాలు చేస్తున్నట్లుగా యుఏఈ చెబుతోంది. మరొక వైపు అమెరికా మీద అయితే ఒత్తిడి తీసుకొస్తుంది, ఏ ప్రాంతం మీద కూడా దాడి జరగకుండా చూసుకోవాలి అన్న విధంగా.